హలో గైస్, మనమైతే అరుణాచలం టెంపుల్ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:30. ఇక్కడ ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే స్టార్ట్ చేస్తారు. మనం ఎక్కడైతే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నామో అక్కడికే వచ్చి ఎండ్ చేయాలి. అప్పుడే మనకి ఈ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎటు సైడ్ వెళ్ళాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చాలా మందికి అయితే ఐడియా ఉన్నది. మనం ఎక్కడైతే దీపం పెట్టామో అక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ పాత్ ఉంటుంది అనమాట. అటు అటు ఆ రూట్లో వెళ్తే విత్ ఇన్ 100 మీటర్స్లో మనకి ఇంద్రలింగం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఓపెన్ అయితే లేదు. ఈ టైంలో మేము బయట నుంచి అయితే దర్శనం చేసుకొని సెకండ్ లింగానికి స్టార్ట్ అయిపోయాము. అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటే చిన్న చిన్న గుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క గుడిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. మనకు అక్కడక్కడ చిన్న గిరి ప్రదక్షిణకి పాత బోట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు చూస్తే మాత్రం అక్కడక్కడ బోట్స్ కూడా ఉంటాయి, గిరివలం పార్క్స్ ఈ సైడ్ అని. మన సెకండ్ లింగం వచ్చేసరికి అగ్నిలింగం. మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క లింగం మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనం వెళ్ళే వేలో. బట్ ఈ అగ్నిలింగం వచ్చేసరికి మాత్రం మనకి రైట్ సైడ్ లో ఉంటుంది. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది రమణ మహర్షి ఆశ్రమం అనమాట. సో మనకి అకామిడేషన్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా అకామిడేషన్ కోసం చూసినట్లయితే అక్కడికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. మన త్రాడు లింగం వచ్చేసరికి యమలింగం. ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మనకి. ఈరోజు అయితే చాలామంది గిరి ప్రదర్శన చేయడానికి వచ్చారు. ఫోర్త్ లింగం నైరుతి లింగం. ఫిఫ్త్ లింగం వచ్చేసరికి మనకి సూర్యలింగం. సో ఇది మనకి వరుణలింగం. సో మీరు చూసినట్టయితే అక్కడక్కడ బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి విత్ మ్యాప్స్తో. మనం ఎక్కడ ఉన్నామో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మనకైతే డౌట్ అయితే అవసరం లేదు. సో ప్రతి ఒక్క ఎవరొకళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. వాయులింగం. ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మనకి. అండ్ చంద్రలింగం. ఇది వచ్చేసి కుబేరలింగం. సో ఆల్మోస్ట్ తెల్లారైతే అయిపోయింది మాకైతే. వెళ్ళే వేలో మనకి మోక్ష మార్గం కూడా ఉంది. ఈ మోక్ష మార్గంలో వెళ్ళటం వల్ల మనకి మోక్షం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు అనమాట ఇక్కడ. అయితే మనమైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. సో లాస్ట్ లింగం వచ్చేసరికి ఈశాన్య లింగం. ఆల్మోస్ట్ మనం అయితే కంప్లీట్ చేసాము. ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల సాక్షాత్తు మనం శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని చాలా మంది నమ్ముతారు. ఫైనల్లీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి కంప్లీట్ అయితే చేసేసాము. సో మనం ఇంకా డైరెక్ట్గా గుడి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు.